ఐవీఎఫ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిలారెడ్డి గారు. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ చాలా మందికి పిల్లల్ని ప్రసాదించారని చెప్పాలి. డాక్టర్ అఖిల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. సో ఎంత రియల్ సమస్య ఇది అంటే చాలా రియల్ అనిపిస్తుంది. ఇదివరకు ఐ థింక్ మనకి టిఎఫ్ఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఎక్స్ప్లెయిన్ టిఎఫ్ఆర్, టోటల్ ఫర్టిలిటీ రేట్. దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఎందుకు పడిపోయిందని మన భారతదేశం? సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఉమెన్ ఇన్ చైల్డ్ బేరింగ్ ఏజ్, అంటే రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్, ఒక మహిళ ఎంతమంది పిల్లల్ని కంటున్నారు ఆన్ అన్ యావరేజ్ అనేది, దట్ ఈస్ వాట్ దే సీ. ఆ స్టాట్సే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. ఇది వరకు దట్ యూస్ టు బి అబౌవ్ 2 అలా ఉండేది, 2.1 కంటే ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇట్ కేమ్ డౌన్ టు 1.4. ఇంకా 2030 2050కి ఇంకా పడిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఓకే, సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ని చూసుకుంటే అప్పట్లో ఒక్కొక్కరికి కనీసం 7 పిల్లలు 6 పిల్లలు అలా ఉండేవాళ్ళు. మన పేరెంట్స్కి వచ్చేసరికి బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్సే కానివ్వండి, ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి మాస్ ట్యూబెక్టమీస్ ఇవన్నీ ప్రమోట్ చేసి హమ్ దో హమారే దో అన్నట్టు ఇంటికి 2 పర్మిట్ చేశారు. అంటే ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ జనరేషన్ చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ కానీ, ఒక్కరినే కంటే చాలు అన్న ఇదిలోకి వచ్చేస్తున్నారు. థింకింగే మారిపోయింది కదా, థింకింగే మారిపోయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అంటే వాళ్ళకి సపోర్ట్ లేదు, వర్కింగ్ ఉమెన్ ఎక్కువైపోయారు. అంటే మరి పిల్లల్ని చూసుకునేది ఎవరు? 2 కంటే దే డోంట్ హ్యావ్ దట్ సపోర్ట్ టు లుక్ ఆఫ్టర్ ద కిడ్స్. ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక, అండ్ ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అయ్యి ఎవ్రీథింగ్. సో దే లైక్ కొందరైతే పిల్లలే వద్దు అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు మన దగ్గర.